నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హనుమకొండ నగరం కృష్ణానగర్ కాలనీ 4వ డివిజన్ లో దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం రజిత అండ్ అనిల్ కుమార్ దాదాపు 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట తరచూ కుటుంబ కలహాలు అండ్ తరచూ గొడవలు పడుతున్న పరిస్థితి కూడా అని చెప్పేసి, కుటుంబ కలహాలతోనే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అని చెప్పేసి కూడా స్థానికులు గాని పోలీసులు గాని చెప్తున్న పరిస్థితి. ఎవరైతే హంతకుడు ఉన్నారో అనిల్ కుమార్, తను స్థానికంగా ఒక మేస్త్రి పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్న పర్సన్. హంతకుడు అతి కిరాతకంగా అమానుషంగా తన భార్యని హతమార్చినట్టుగా కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. మృతురాలు తన భార్య అయిన రజిత కాళ్ళు చేతులు కట్టేసి గొంతు కోసేసి తనని హతమార్చిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలిచివేసిన పరిస్థితి. బట్ అనిల్ కుమార్ మాత్రం చాలా క్రూరంగా తన భార్యని చాలా క్రూరంగా చంపిన సిచ్యువేషన్స్ కూడా మనకు తెలుస్తున్నాయి. ఎవరైతే మృతురాలు ఉన్నారో అనిల్ కుమార్ భార్య రజిత, తనని అనిల్ కుమార్ దాదాపు తన కాళ్ళు చేతులు కట్టేసి అతి కిరాతకంగా అమానుషంగా హతమార్చాడు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఈ ఘటన స్థానికంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్న పరిస్థితి అండ్ స్థానికులు కూడా చాలా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అండ్ రజిత కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరితో, చుట్టుపక్కల వాళ్ళతో చాలా కలుపుగోలుగా ఉండేది, చాలా మంచిగా ఉండేది. కానీ మాత్రం ఇద్దరు భార్యాభర్తల మధ్యలో మాత్రం చాలా కలహాలు ఉండేవి, చాలా గొడవలు జరిగేవి అని చెప్పేసి కూడా స్థానికులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా హంతకుడు ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ తన భర్త, తను ఇప్పుడు ప్రజెంట్ పోలీసుల అదుపులో ఉన్నాడు అండ్ పోలీసులు అదుపులోకి తీసుకొని తనని విచారిస్తున్న పరిస్థితి. తన భార్య హత్యకి కుటుంబ కలహాలే కారణమా, వేరేమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా పోలీసులు తేల్చాల్సిన పరిస్థితి. బట్ రోజు రోజుకి భార్యల మీద భర్తలు గాని, భర్తల మీద భార్యలు గాని చేస్తున్న ఈ అఘాయిత్యాలు ఇంకెప్పుడు పులి స్టాప్ పడతాయి అని చెప్పేసి కూడా సమాజం అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. కొన్నేళ్లుగా ప్రేమించుకొని 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని సహజీవనం సాగిస్తున్న భార్య భర్తల మధ్యలోనే ఇట్లాంటి గొడవలు వచ్చి భార్యని అతి కిరాతకంగా చంపాడంటే, అండ్ సమాజంలో తను బయట తిరిగితే మిగతా మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటది అని చెప్పేసి కూడా స్థానికులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బట్ చూడాలి పోలీసులు ఈ కేసుని ఎంతవరకు ఛేదిస్తారు అండ్ ఎంతవరకు నిజాలను బయట పెడతారు అని చెప్పేసి కూడా తెలియాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఎవరైతే హంతకుడు ఉన్నారో తను పోలీసుల అదుపులో ఉన్నారు. ఇది కేవలం కుటుంబ కలహాలే కారణమా, లేకపోతే భార్యకి ఇంకేమైనా ఎఫైర్స్, అంటే పెళ్లి తర్వాత ఇంకేమైనా ఎఫైర్స్ ఉన్నాయా అని చెప్పేసి కూడా బయట పెట్టే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. బట్ చూడాలి హంతకుడికి ఎటువంటి శిక్ష పడుతుంది అండ్ నిజాలు ఎంతవరకు తేలుతాయి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్ తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.